కోటిలోని ట్రూ బజార్లో దుర్గామాత యాత్ర వైభవంగా సాగింది. ట్రూ బజార్ కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మాజీ ఎంపీ వివేక్ పాల్గొన్నారు. అమ్మవారిని సాగనంపేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. బోనాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సెలబ్రేషన్ సందర్భంన మన మాల మానాడు అధ్యక్షుడు బాలానందము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇక్కడ దుర్గామాత పూజ చేసి 800 మందికి అన్నదానం చేస్తూ ఈరోజు ఒక దుర్గామాత ప్రొసెషన్ ఇక్కడ నుంచి ట్రూ బజార్ నుంచి ట్యాంక్మెంట్ వరకు వారు తీస్తున్నారు. ట్రూ బజార్ కల్చరల్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా బస్తీ వాసులు మరి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరు కూడా కలెక్టివ్గా కలిసి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 2007 నుండి ప్రారంభమైంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రోజు కనీసము 400 నుండి 500 మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో 2007 నుండి ఈనాటి వరకు 80,000 పైన మందికి యాక్చువల్ మేము అన్నదాన కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పేదవాళ్ళకు యాక్చువల్గా బట్టల పంపిణీ, అదేవిధంగా కాంపిటీషన్ ఆఫ్ ది కల్చరల్ యాక్టివిటీస్, అదేవిధంగా బతుకమ్మ కార్యక్రమం కానివ్వండి, రంగోలీ కార్యక్రమం కానివ్వండి, సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ బస్తీలో ఉన్నటువంటి కొన్ని సోషల్ కార్యక్రమాలు కూడా ఈ యొక్క సంస్థ ఒక 2007 నుండి ఈ మాతా విగ్రహం ద్వారా కార్యక్రమం